96 ఏళ్ల వృద్ధుడు కలను నెరవేర్చి సీఎం చంద్రబాబు మరోసారి ప్రజా నాయకత్వాన్ని చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలోని కామధేనువుల లంకకు చెందిన సానబోయిన సత్యనారాయణ కోరిక నెరవేరింది. సీఎంను ఒక్కసారైనా చూడాలంటూ సత్యనారాయణ చేసిన వీడియో వైరల్ అయింది. అది చూసిన సీఎం చంద్రబాబు స్వయంగా స్పందించారు. సత్యనారాయణ గారు సిద్ధాంతంలో కలుద్దాం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం సిద్ధాంతంలో జరిగిన మీ భూమి మీ హక్కు కార్యక్రమం తర్వాత వృద్ధుడు సత్యనారాయణను ప్రత్యేకంగా తన బస్సులోకి పిలిపించుకున్నారు. సత్యనారాయణతో ఆత్మీయంగా మాట్లాడిన సీఎం ఆయన ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎట్టకేలకు తన కల నిజమవ్వడంతో సత్యనారాయణ ఆనందం వ్యక్తం చేశారు. స్థానికంగా చర్చనీయాంశమైన ఈ ఘటనపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రామారెడ్డి అందిస్తారు. జిల్లా ఆచంట నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. సామాన్యుడు ఒక వీడియో క్లిప్పింగ్ పోస్ట్ చేసిన సందర్భంలో అసలు చంద్రబాబు నాయుడిని కలిసి మాట్లాడారా ఏంటి అనేది అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి తా దగ్గర మీ పేరేంటి? సానమోహన్ సత్యనారాయణ అండి. ఆ మధ్యని ఇలాగే ఈ వీడియో తీసి అలా తీసి ఇలా తీసి 2 మాసాలు పట్టించి అలాగే ఇలాగా తద్ది మొదలు పడ్డామండి. పడుతుంటే ఈయన అన్నాడు, ఓనాడు చంద్రబాబు నాయుడు తీద్దాము అని చెప్పి మా బాస్ అన్నాడండి. సరే చెప్పు తీరే బాబు అన్న. అప్పుడు వాళ్ళు మట్టించి ఆయనకి 4-3 తీసాడు. ఎప్పుడు తలిగిందో చంద్రబాబు నాయుడికి తలిగేసింది ఈ వీడియో. ఇంకా అక్కడి నుంచి పట్టుకుంది. ఇంకా ఎవడు ముసలేడు ఇంత గట్టిగా చెప్తున్నాడు, కలవాలి అని చూడాలి అని చెప్పి అన్నాడు. సరే కలిచారు, చేశారు. చంద్రబాబు గారు మిమ్మల్ని ఎలా సంప్రదించారు? ఎలాగంటావా, ప్రేమతో, అనురాగంతో, ఆనందంతో. ఆయనకుండి ప్రేమ, నాకుండి ప్రేమ చొప్పునే ఈ వీడియోలు ఆయనకి ఇచ్చి ఆయనకి సంప్రదించి ఆయన కేళి విలాసంగా నవ్వి మళ్ళా నా వీడియో ద్వారాగా నా ఫోన్ ద్వారాగా మాట్లాడాడు. నువ్వు రావాలి, లేకపోతే నువ్వు రాకపోతే నిన్ను కలవాలని నేను చూడాలిరా అని చెప్పి పోటీకేసాడు. నేను చుట్టంగా నా మాట ఫోన్లోను. అప్పుడు మట్టించి నాకు పట్టుకుంది. మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్త లేదంటే ఎప్పుడు చూసినా తెలుగుదేశానికి ఎప్పుడూ నువ్వు 100 ఇయ్యే 1,00,000 ఇయ్యే అలా తిరగను. చంద్రబాబు గారితో మీ సమస్య ఏమైనా చెప్పారా? ఇవన్నీ చెప్పారు కదా. కాళ్ళు దెబ్బ తినేసింది నా కొడుకుని, మీరే చూడాలి బాబు అని దాన్ని చెప్పాను. రేపేళ్ళు చూస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు. చెప్పింది వంటతో నీ పట్టేసింది అనిపేసాడు, పొట్టగిట్టాడు. అప్పుడు అన్నాడు, నీ సమస్యలు ఏంట్రా చెప్పరు అన్నాడు. కొడుకు అనాథలో ఉన్నాడు బాబా, కొడుకుని రక్షించమన్నాడు. మరి ఇల్లు ఉన్నాడు అన్నాడు. లేదు బాబా అన్నాను. కట్టేది అన్నాడు. కట్టేవన్నాడు. అక్కడ ఉంది కదా ఈవిడ కలెక్టర్, కలెక్టర్ గారు అన్నాడు. రాసేసింది. బాబు సెలవన్నాను. సరే మంచిది, నేను రేపు కానీ ఎల్లుండి కానీ కలిపారా ఆ హాస్పిటల్ నాకు తెచ్చు. వాళ్ళకి వెళ్దండి, విజయవాడలోదండి ఆశ్రమ హాస్పిటల్ ఏదో. ప్రధానంగా ఏ సమస్యలు చెప్పారు? మీరు ఏమైనా సమస్యలు ఏమైనా చెప్పారా ఆయనతో? ఇవే చెప్పారు. ఇప్పుడు నేను చెప్పింది అబ్బాయి గొడవనే, ఇల్లు గొడవ చెప్పదా, తర్వాత ఈ డ్రైనేజీలు అన్నారు చూసారా అదొకటి చెప్పదా, రోడ్డు ఒకటి చెప్పదా, ఈ 4 కార్యక్రమాలు చెప్పదా చేసి పెడతా అన్నాడు. అదే సంతోషం నేను కళ్ళు అందుకని ఓ దండం ఎత్తి వచ్చేసాను. ఏదైతే చంద్రబాబు పర్యటనలో తానబోయిన సత్యనారాయణ కలవడం చాలా ఆనందంగా ఉందని, చంద్రబాబుతో పాటు తమ సమస్యలు చెప్పుకున్నానని చెప్తున్నారు. చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రామారెడ్డి, 99 టీవీ.